అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ పండుగ రోజున మనందరము దేవుణ్ణి ఇలా స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. బాగున్నారు అందరూ? మంచిగా క్రిస్మస్ జరుగుతుందా? చక్కగా మందిరానికి వెళ్ళి వచ్చారా? దేవుణ్ణి స్తుతించారా? దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనగా నిజంగా మంచి ఆరాధన అంటే ఏంటి? ఆత్మతోనూ సత్యముతోనూ ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో వారు నిజమైన క్రిస్మస్ చేసుకునే వారిగా దేవుడు వారిని ఉంచుతాడు. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటో చెప్పండి. ఆయనకి మనము పొందుకున్న రక్షణ బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, ఆరోగ్యమును బట్టి, కాపుదల భద్రతను బట్టి మనందరము కలిసి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కదా. ఆరాధన చేసేవారంటే దేవునికి చాలా ఇష్టం. ఆరాధించేవారు ఎవరు చెప్పండి? దేవుని యొక్క దూతలు. అందుకని వారెప్పుడు ఎలా ఆరాధిస్తారు? యెషయా భక్తుడు రాశాడు కదండి. ఎలా రాశారు? పరిశుద్ధుడు, 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 ఆయనకి మహిమ కలుగునుగా. కానీ ఆరాధించే ఆరాధికులను దేవుడు అక్కడ మన కోసం ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. అలాగే మంచి క్రిస్మస్ జరిగించుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక్క మాట మాట్లాడాలని ఆశపడుతున్నా. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనం మనందరికీ తెలిసిందే. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం. ఆయన గొప్పవాడై చూడండి, సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చెను. ఎంత అద్భుతమైన వాగ్దానము! మన వాగ్దానాలు ఎంత అద్భుతమైనదంటే, వాగ్దానం చేసిన దేవుడు చాలా నమ్మతగినవాడు కదండి. ఆయన పుట్టక ముందే వాగ్దానం చేశాడు. ఆయన జన్మించక ముందే, ఆయన అంటే ఏంటంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం కదండి. అసలు ఎక్కడ చూసినా, ఏ గ్రంథంలో చూసినా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. నిజమే, ఆయన అప్పట్లో ఆది కాలంలో ఆయనే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు. ఆయనే సింహాసనము, ఆయనదే ఈ సింహాసనం. అందుకే ఆయన చెప్తున్నాడు చూడండి, దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. దేవుని స్తోత్రం. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, చక్కగా ఆయన గొప్పవాడై సర్వోన్నతుడు అనబడును. ఇంకో దగ్గర ఉంది కదండి, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద. ఇదే అధ్యాయం 2వ వచనంలో 14వ వచనంలో ఉంటుంది చూడండి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ దేవుని స్తోత్రం చేయుచుండేది. దేవునికి స్తోత్రం స్తుతిస్తున్నారంట కదా. అందుకే నేను చెప్పా, ఈ పండగే ఒక గొప్ప ఆరాధించే స్థలం, ఆరాధన పండగ. ఆరాధనకి వెళ్ళాం అని ఆరాధన చేయకుండా ఉండొద్దు. హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆయనని నిజంగా హృదయంలోనికి చేర్చుకుని ఆనందించి ఆరాధించేవారిగా మనం ఉన్నట్టయితే ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మహిమను ఆయనకి మనం చెల్లించేవారు. రెండోది, ఆయనకి బహుమానాలు తీసుకుని వచ్చారంట కదండి. గొల్లలు, జ్ఞానులు ఎలా వచ్చారు? వట్టి చేతులతో రాలేదు. ఏం తీసుకుని వచ్చారట? బహుమానాలు తీసుకుని వచ్చారు. ఏంటి ఆ బహుమానం అంటే? చక్కటి మాట ఉంది కదండి. ఏం తీసుకొచ్చారు చెప్పండి? బంగారము, బోళ్ళము, సాంబ్రాణి. దేవుని బిడ్డలారా, ఈ 3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనము కూడా దేవునికి మన హృదయము, మన ఆత్మతో ఆరాధించే ఒక గొప్ప కృప. మూడోది ఏంటంటే, దేవుని మందిరంలోకి వచ్చి హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించే ఈ 3 గిఫ్ట్లు మనం పట్టుకొచ్చినట్టయితే, ఒకటి హృదయపూర్వకంగా ఆరాధించాలి, రెండోది రక్షణ కాపాడుకోవాలి, మూడోది ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తూ ఆరాధించేవారిగా మనం ఉన్నట్టయితే అది ఆత్మతో సత్యముతో ఆరాధించే మంచి క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాడు దేవుడు, ప్రభువైన యేసు ఆమెతో చెప్తాడు, మరియా భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి. చెప్పండి, దేవుని యొక్క సన్నిధిలో మరియా భయపడకము. దేవుని వలన మీరెవ్వరైనా ఈ వాక్యం వింటున్నా ఈరోజు, ఒకవేళ మేము సరిగా పండగ చేసుకోలేదు, లేదంటే మా దగ్గర చేసుకోవడానికి ఏమీ లేదు,
మాకు కొత్త బట్టలు లేవు, మంచి భోజనం లేదు, తర్వాత మేము ఒక నిస్సహాయములుగా ఉన్నామని మీరు అనుకుంటున్నారా? అంతకంటే అద్భుతమైన పండుగ ఏంటో తెలుసా? మీరు దేవుణ్ణి కలిగి ఉండుట, దేవుణ్ణి ఆరాధించుట, దేవుని సన్నిధికి వచ్చుట, అదే గొప్ప క్రిస్మస్. మీ యందు నిజంగా దేవుడు ఆనందిస్తాడు. మీకు ఒకవేళ ఆనందం లేకపోవచ్చు, కానీ ప్రభుని యేసు ఆనందించేది ఏంటో తెలుసా? విధేయత. బట్టలను బట్టి కానీ, లేకపోతే మనం వండుకునే వంటలను బట్టి కాదు, కానీ మనం వేసుకునే వస్త్రాలను బట్టి కాదు కదా. దేవుణ్ణి ఆరాధించడం. అందుకే అన్నాడు, మరియా భయపడకము, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇలాంటి వారందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు కదా. చెప్పండి. ఒకటి, ఆత్మతో ఆరాధించాలి. రెండోది, భయపడకుండా నాతో దేవుడు ఉన్నాడు అని ధైర్యముగా ముందుకు సాగాలి. మూడవది, సమాధానం లేకుండా ఎవరైతే జీవిస్తున్నారో సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా అని చెప్పిన రీతిగా దేవుడు మీకు మంచి సమాధానం ఇస్తాడు. చక్కటి ఆశీర్వాదాన్ని మీ కుటుంబంలో, పిల్లల వల్ల సమాధానము, భర్త వల్ల సమాధానం, భార్య వల్ల సమాధానం, ఉద్యోగంలో సమాధానం, అన్నిట్లో కూడా దేవుడు మీకు చక్కటి సమాధానంతో కూడిన ఈ సంవత్సరం ప్రభు మిమ్మల్ని దీవించి కొత్త సంవత్సరంలోకి మీరు అడుగు పెడుతుండగా దేవుడు చక్కటి ఆశీర్వాదాలతో మీ కుటుంబాలను నింపి దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ఈ ఉదయకాలంన ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ఆయన. పండుగలో దేవా చక్కటి ఆనందిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాన్ని వారికి, వారి కుటుంబానికి అనుగ్రహించి మరొక సంవత్సరం పండగ వచ్చేంత వరకు నీ కాపుదల భద్రతలో ఉంచి దీవించి ఆశీర్వదించి మరి యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ మంచి శుభము కలుగునుగా కని దీవిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.